కీర్తనల గ్రంథము 143 కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. మరి మనం చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చేసినటువంటి ప్రార్థన, ఆయన హృదయ వాంఛ, ఆయన కోరిక, ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవునికి చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ చిత్తమునకు అనుగుణముగా, నీ చిత్తానుసారముగా జీవించటానికి, ఆ విధంగా ప్రవర్తించటానికి నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు త్వరగా జ్ఞాపకం చేసి మన వాక్యంలో ముందుకు వెళ్దాం. దైవ చిత్తమును తెలుసుకోవటానికి ఆశపడిన వారు, దైవ చిత్తమును తెలుసుకున్నవారు, గ్రహించిన వారు, ఆ దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకున్నవారు, ఆ దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు ఒకరిద్దరిని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. మొదటిగా దావీదు గారిని దేవుడు పిలిచిన మాట ఏంటంటే, 1 సమూయేలు 13-14 ప్రకారం చదవద్దు కానీ, నా చిత్తానుసారుడైన మనుష్యుడు అని పిలిచాడు. ఏమన్నాడండి? నా చిత్తానుసారుడు అని పిలిచాడు, నా ఇష్టానుసారుడు అని పిలిచాడు. అంటే దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే, దేవుని ఇష్టం ఏదో, దేవుని చిత్తం ఏదో, దేవునికి ఏది అనుకూలమైందో అదే చేసేవాడు. అది తెలుసుకున్నాడు, అది గ్రహించాడు, దాన్నే జరిగించాడు. అందుకే ఇక్కడ చేసిన ప్రార్థన హృదయ వాంఛ, తన హృదయంలో ఉన్నటువంటి వాంఛను ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా దేవుడవు నీవే కదా, నీ చిత్తమేంటో నేను తెలుసుకోవాలి, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటానికి నాకు నేర్పించు అని ప్రార్థన చేశాడు కదండి. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో మార్లు ఆయన పలికిన మాట ఏంటంటే, యోహాను సువార్త 4:34 ఏమంటాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. అంటే ఆయన పంపింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. నన్ను పంపినటువంటి నా తండ్రి చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన ఉద్దేశాన్ని జరిగించటమే నాకు ఆహారం. మరో చోట ఏమన్నాడంటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం నాకు సంతోషకరం. అది మంచైనా చెడైనా, ఒకవేళ బాధకరమైన సంతోషకరమైన నా తండ్రి చిత్తమే చేస్తాను నేను. అన్నీ నాకు అనుకూలంగా ఉంటే, నేను అనుకున్నట్టుగా ఉంటే, అన్నీ సంతోషకరంగా ఉంటే దైవ చిత్తాన్ని చేస్తాను. ఒకవేళ కొన్ని పరిస్థితులు కఠినంగా ఉంటే, మనం అనుకున్నట్టుగా లేకపోతే అప్పుడు దైవ చిత్తాన్ని చేయను అని కాదండి. యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా ఆ తండ్రి చిత్తాన్నే జరిగించాడు. గెత్సేమనే వనములో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వచనాలే. ఆయన అక్కడ మోకాళ్ళుని చేసిన ప్రార్థన ఏంటంటే, నా తండ్రి ఒకవేళ సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించండి, ఈ శ్రమలను తొలగించండి, ఈ వేదన తొలగించండి, ఈ కష్టాన్ని తొలగించండి. అయినా సరే, అయినను నా ఇష్టము కాదు, అది నీ చిత్తమే సిద్ధించునుగా. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా ఉద్దేశం కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే సిద్ధింపబడునుగాక. మనం కూడా మన అనుదిన జీవితాల్లో ఒకవేళ ఆ కఠినమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాలని దేవుని చిత్తములో ఉంటే, ఆ దైవ చిత్తాన్ని మనం అనుసరించాలి. మొదటిగా చాలాసార్లు మనం వింటుంటాం, చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, అసలు నా జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉండొచ్చండి, అసలు దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో, నేను ఎలా తెలుసుకోవాలి, ఈ పని నేను చెయ్యాలా వద్దా, ఈ మార్గంలో నేను వెళ్ళాలా వద్దా, అసలు నాకు దేవుని చిత్తం ఏది తెలియట్లేదు, ఎలా తెలుసుకోవాలి దేవుని ఇష్టం అంటే అసలు ఏంటి,
దేవుని చిత్తం అంటే అసలు ఏంటి అని చాలామంది కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. నేను ఒక 3 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా? ఏంటండి మన అంశం ఏంటి చెప్పండి? దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో? అందులో మొదటి విషయం ఏంటంటే, తన వాక్యము ద్వారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. మొదటి విషయం ఏంటండి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారాగా, వాక్యము ద్వారాగా తన ఇష్టం ఏంటో, తన చిత్తం ఏంటో, తన ఉద్దేశం ఏంటో ఆయన మనకి చెప్తాడు. ఏమండి, బైబిల్ చదివితే అర్థమవుతుంది ఆయన చిత్తం ఏంటో. ఏమండి, బైబిల్ని అధ్యయనం చేస్తే అర్థమవుతుంది ఆయన చిత్తం ఏంటో. బైబిల్ని ధ్యానిస్తే అర్థమవుతుంది అసలు ఆయన ఇష్టాలేంటి, అయిష్టాలేంటి అనే సంగతులు బైబిల్లో ఉన్నాయి. కొన్ని 2-3 మీకు జ్ఞాపకం చేయనా? బైబిల్లో ఉన్నటువంటి దేవుని చిత్తం ఓ చోట 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మనుషులందరూ రక్షింపబడాలి అన్నది దేవుని చిత్తం. ఏంటండి మొదటి విషయం? మనుషులందరూ కూడా రక్షింపబడాలి అన్నది అది దేవుని ఇష్టం. అది ఎవరు ఎక్కడ నశించిపోవటం దేవునికి ఇష్టం లేనే లేదు. ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షించబడాలి, రూపాంతరపరచబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరైనా ఇంకా ఆయన్ని రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నారనుకోండి, వారి విషయంలో దైవ చిత్తం ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాలి. అది మొదటిగా దేవుని చిత్తం. అదే వచనంలో ఉన్న మరో మాట ఏంటంటే, మనుష్యులందరూ అంటే విశ్వాసులు, దేవుని పిల్లలు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. ఏంటండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అంటే మనందరం కూడా సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. ఏం తెలుసుకోవాలండి? సత్యము. ఈ రోజుల్లో ఎలా ఉందనుకుంటున్నారు? ఓ సామెత ఉంది కదా, నిజం అనేది అబద్ధం అనేది ఇంట్లో నుండి బయలుదేరలేదంట. ఇంకా అసత్యం అనేది అబద్ధం అనేది ఊరంతా తిరిగి ఎదురొచ్చిందంట. విన్నారండి ఆ సామెత? అంటే నిజం అనేది కనీసం ఇంకా బయటికి వెళ్ళా చెప్పులేసుకుని, ఈ అబద్ధం అనేది, అసత్యం అనేది మొత్తం తిరగాల్సినవన్నీ తిరిగేసి మళ్ళా తిరిగి ఇప్పుడు సత్యానికే ఎదురొచ్చి నిలబడింది. అంటే ఎంత విస్తారముగా అబద్ధం వ్యాపిస్తుందంటే, ఏమండి, అబద్ధము అసత్యము విస్తరించినట్లుగా సత్యం అనేది విస్తరించట్లా. ఏమండి, దేవుని ఆశ ఏంటంటే మనందరం కూడా సత్యమును తెలుసుకోవాలి. ఏమండి, వాక్యాన్ని తెలుసుకోవాలి. యోహాను సువార్త 17:17 అంటాడు, నీ వాక్యమే సత్యము అన్నాడు. నీ వాక్యమే సత్యము. ఈ వాక్యము సత్యము. మనం తెలుసుకోవాలి ఈ వాక్యాన్ని. ఏమండి, బెరయా సంఘస్థులు ఏం చేసేవారు చెప్పండి అమ్మా? ఇప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియాలంటే ఏం చేయాలి? ముందుగా మనకు తెలిసి ఉండాలిగా. ఇప్పుడు 500 రూపాయల నోట్లు ఉన్నాయి కదండి, డినామినేషన్స్ ఉన్నాయి కదా, కాగితాలు. 500 రూపాయల నోట్లు కానివ్వండి, 100 రూపాయలు, 200 రూపాయలు నోట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అవి ఒరిజినల్వి ఉన్నాయి, నకిలీవి కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడట ముందు అన్నీ నకిలీవి చూపెడతారట వాళ్ళకి. ఎవరైతే వీటిని గుర్తిస్తారో, ఆ నిపుణులు ఎవరైతే ఉంటారో, ముందుగా ఏవి 500 రూపాయలు నిజమైనటువంటి నోట్స్ కాదో వాటిని చూపిస్తారంట మొదటిగా. ఆ తర్వాత నిజమైన వాటిని చూపిస్తే వాళ్ళకి అర్థమయ్యేదట ఏది నిజమైంది 500, ఏది నిజము కానిది డూప్లికేట్ ఏది అనేది వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు మనకు కూడా ఏది వాక్యానుసారం, ఏది బైబిలానుసారం, ఏది సత్యము, ఏది అసత్యం అనేది ఇందులో చూస్తేనే మనకు తెలుస్తుంది. అందుకే బెరయాలో ఉన్న సంఘం ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ప్రతిరోజు కూడా పౌలు లేకపోతే శీల ఇటువంటి దైవ సేవకులు వాక్యం చెప్తుంటే, వీళ్ళు చెప్పేది అసలు నిజమా కాదా, వీళ్ళు చెప్పేది వాక్యానుసారమా కాదా, వాక్యంలో ఉందా లేదా అని వాళ్ళు ప్రతిరోజు వాక్యాన్ని చదివేవారు, పరిశోధించేవాళ్ళు.
అది నిజమైతేనే నమ్మేరు వాళ్ళు. ఇటు అటు కొట్టుకుని పోయినట్లుగా లేరండి వాళ్ళు. ఎవరు చెప్పినా అదే వాస్తవం అనుకునే వాళ్ళు కాదు వాళ్ళు. మీకు ఆ విషయం తెలుసా? అపవాది కూడా వచ్చినప్పుడు వాక్యాన్ని పట్టుకునే వస్తాడు మోసపుచ్చటానికి. యేసుప్రభు వారి దగ్గరికి ఎలా వచ్చాడు చెప్పండి అమ్మా. ఏం తీసుకొచ్చాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు 3 సార్లు శోధించాడు కదా. ఆ 3 సార్లు శోధించిన మాటలు ఆల్రెడీ బైబిల్లోనే ఉన్నాయి కదండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్న సందర్భం ఉంది కదండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ద్వితీయోపదేశ కాండంలో పాత నిబంధనలో ఉన్నాయి. అవి పట్టుకుని వచ్చి ఆల్రెడీ వాక్యంలో ఉంది కదా, ఉన్నదాని ప్రకారం నువ్వు చేయొచ్చు కదా అని శోధించాడు. ఏమండి? కాబట్టి సత్యమును మనం గ్రహించాలి. భిన్నమైనటువంటి బోధలు ఉన్నాయి కాబట్టి వాక్యానుసారముగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలని దేవుని చిత్తం, దేవుని ఇష్టం. మరో మాట బైబిల్లో ఉన్న దేవుని చిత్తం ఏంటంటే 1 తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో ఏమంటాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము అంటాడు. ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలండి? ఆల్రెడీ ఉన్న విషయాలే బైబిల్లో. దేవుని ఇష్టం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులముగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆ తర్వాత వచనంలో ఏముందంటే, మీలో ప్రతి వాడు తన ఘటమును తన దేహమును పరిశుద్ధముగా ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుని చిత్తము అన్నాడు. అంటే ఏంటంటే మన దేహాన్ని మనం ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఎలా దేవుని కోసం మనం కాపాడుకోవాలి అని ఎరిగి ఉండుట, తెలుసుకుని ఉండటం దేవుని చిత్తం. ఒకవేళ ఈ దేహం మందైతే కావచ్చేమో కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరిగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహం అనేది దేవుడు మనకిచ్చాడు. దీన్ని మనం ఎలా కాపాడుకోవాలండి? పరిశుద్ధముగా కాపాడుకోవాలి. ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి. అలా ఉండటం దేవుని చిత్తం. అదేవిధంగా మరో మాట ఏమంటాడంటే, అదే 1 తెస్సలోనికి రాసిన పత్రికలోనే 5వ అధ్యాయములో 16 నుంచి ఏమంటాడంటే, ప్రతి విషయములో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తం అన్నాడు. ఏమన్నాడండి? ప్రతి విషయములో కూడా ఏం చేయాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో కూడా. ఏమండి? మేలైనా కీడైనా, ఆ పాట పాడతారు కదండి, మేలైనా కీడైనా నీ కొరకేనయ్యా, చావైనా బ్రతికైనా. కాబట్టి ఆ మేలైనా దేవుణ్ణి స్తుతించాలట, ఒకవేళ కీడైనా దేవుణ్ణి. ప్రతి విషయములో అంటే అన్ని విషయాల్లో. ఇప్పుడు యోబు గారు ఎలాగైతే అన్ని సమస్తమును కోల్పోయిన తర్వాత కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, మరలా యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. అన్నీ ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు అరుణోదయమున దేవుని స్తుతించాడు. అన్నిటిని కోల్పోయిన తర్వాత కూడా ఆయన దేవుణ్ణి స్తుతించాడు. ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాము. కాబట్టి బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ప్రత్యక్షపరచబడిన, బయలుపరచబడిన దేవుని చిత్తం అనేది మనకు తెలుస్తుందండి. 2-3 విషయాలు ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అందరూ రక్షణ పొందాలి అనేదే దేవుని చిత్తము. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును కలిగి ఉండటమే దేవుని చిత్తం. మనం పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము. ప్రతి విషయములో కూడా ఏమంటే దేవుణ్ణి స్తుతించటమే దేవుని చిత్తం. ఇది వాక్యములో ఉన్నటువంటి దేవుని చిత్తం. ఇటువంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే, మన వ్యక్తిగత, మన జీవితానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ బైబిల్లో లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి వివాహాల కోసం చూస్తున్నారనుకోండి. ఒకవేళ ఒక వివాహ సంబంధం వచ్చిందనుకోండి, నిజంగా ఇది దేవుని చిత్తమా కాదా అని ఎలా తెలుసుకోవాలి? లేదా ఒక గృహాన్ని కొనుక్కోవాలనుకోండి, ఈ గృహాన్ని కొనటం దేవుని చిత్తమా కాదా ఎలా తెలుసుకోవాలి? లేదు.
ఓ ప్రయాణం చేస్తాం, ఎక్కడికో మనం వెళ్ళాలని అనుకుంటున్నాం. ఈ ప్రయాణం చేయటం లేదా ఈ పని చేయటం ఇది దేవుని చిత్తమేనా కాదా అని ఎలా తెలుసుకోవాలి? మరి ఆ సంగతి బైబిల్లో లేదుగా. అందుకే బైబిల్లో రాయలేదని చెప్పి దేవుడు మరో మార్గాన్ని మనకేం ఏర్పాటు చేశాడంటే మనలో తన ఆత్మను ఉంచాడు ఆయన. కాబట్టి రెండవదిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ దేవుడు మనకు తెలియపరుస్తాడు. ప్రభువుని నమ్ముకున్న వారందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారండి. వాక్యం చెప్పే మాట అది. యోహాను సువార్త 14 చదవండి. 14వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు సెలవిస్తూ అక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు 14:16లో నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఎప్పుడు ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉంటాడు. ఏమండి ఈ మాటలు విన్నారా? యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాటలు విన్నారా? ఆయన ఏమంటాడంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి ఆదరణకర్తను సత్య స్వరూపి అయిన ఆత్మను పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఎప్పుడండి? ఎల్లప్పుడూ మీతోటే ఉంటాడు. ఈ లోకమునకు ఆయన ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలియదు. కాబట్టి లోకము ఆయన్ని పొందుకోలేదు, లోకానికి అసలు ఆయన ఎవరో తెలియదు. కానీ మీకు, దేవుని నమ్మినటువంటి మీకు ఆయన ఎవరో తెలుసు. ఆయన మీతో కూడా నివసించును అన్నాడు. తర్వాత మాట మీలో ఉండును అన్నాడు. ఎవరిలో ఉన్నాడమ్మా చెప్పాలి? మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. అందుకే 1 కొరింథీ 6:19లో కూడా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీలో. ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కనుక ఆయన సహాయం చేస్తారు, ఆయన నడిపిస్తాడు. ఆయన చిత్తం ఏదైతే ఉందో ఆ దిశగా ఆయన నడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఓ చక్కటి మాట. ఆయన ఎలా నడిపిస్తాడు? రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న కొన్ని మాటలు 8వ అధ్యాయంలో 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై. ఎవరి చేత నడిపించబడాలండి? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో అని ఉంది. అంటే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడే వారముగా ఉండాలి. ఏమంటే దేవుని యొక్క నడిపింపులో ఆయన ఆధీనములో ఆయన చెప్పు చేతల్లో ఏమండి మనం ఉండాలి. కొన్ని ఉదాహరణలు మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్యముల గ్రంథములు 8వ అధ్యాయంలో అక్కడ ఫిలిప్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదండి. ఆయన ఎలాగ ఆత్మ నడిపింపులో ఉన్నాడో, ఆత్మ ఏ విధముగా ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడో అక్కడ కొన్ని మాటలు ఉన్నాయండి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 29వ వచనములో అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనుమని చెప్పాను. ఎవరు మాట్లాడతారండి ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో నివసిస్తున్న దేవుడు ఫిలిప్పుతో చెప్పిన మాట ఏంటంటే, ఫిలిప్పు నీవు లేచి పలానా చోట పలానా మార్గములో ఒక వ్యక్తి ఉన్నాడు, వెళ్ళి ఆయన్ని కలుసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నడిపించాడు, ఆయనతో మాట్లాడాడు. వెంటనే ఫిలిప్పు ఆ మాట విని అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ఆ నపుంసకుడు అటుగా వస్తున్నాడు, రథంలో వస్తున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ నపుంసకుడికి మరి దేవుని వాక్యం చెప్పాడు, బాప్తిసం ఇచ్చాడు. ఆ తర్వాత మరలా 39వ వచనములో వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ప్రభువు ఆత్మ, పరిశుద్ధాత్మ ఫిలిప్పును కొనిపోయాను. అంటే ఫిలిప్పును ఏ దిశగా నడిపించాలో, ఏ మార్గంలో నడిపించాలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం.
అలాగే అపోస్తలుడైన పౌలు గారి విషయానికి వచ్చినప్పుడు కూడా ఏమండి, పౌలు గారు కూడా దేవుని ఆత్మ చేత ఎలా నడిపించబడ్డాడో ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎలా దేవుని ఆత్మ చేత నడిపింపబడాలో ఒక అవగాహన మనకు వస్తుంది. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి దేవుడు ఏమండి మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన ఏ దిశగా మనం వెళ్ళాలో, ఏ దిశగా వెళ్ళకూడదో ఆయన మనతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. పౌలు గారి విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 6 నుండి చదివితే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళారు. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఏమండి, ఈ మాటలు గమనిస్తున్నారు కదా. అపోస్తలుడైన పౌలు గారు, ఆయనతో ఉన్నటువంటి ఆ సహవాస సభ్యులు ఆసియా ఖండానికి, అంటే మన ఖండానికే, మన ఆసియా ఖండమే కదా. కాబట్టి పౌలు గారు మన ఖండానికి వచ్చి, ఆసియా ఖండానికి వచ్చి వాక్యం చెప్పాలి అని ఆలోచన చేశాడు, ప్రయత్నం చేశాడు. కానీ పరిశుద్ధాత్మ అనుమతించలేదు. నువ్వు ఆసియా ఖండానికి వెళ్ళటానికి వీలు లేదని చెప్పాడు. ఆ తర్వాత మరొక మార్గం గుండా బితునియా అనే ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడట. మళ్ళా ఇంకో ప్రాంతానికి వెళ్దామని. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు, వారిని ఆటంకపరిచాడు. దేవుని ఉద్దేశము, దైవ చిత్తం ఏంటంటే వాళ్ళు వెళ్ళాల్సింది ఆసియా కాదు, వాళ్ళు వెళ్ళాల్సింది బితునియా కాదు, వారు వెళ్ళాల్సింది మాసిదోనియా. అక్కడ వాళ్ళ అవసరత ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు వాళ్ళని ఏ మార్గంలో నడిపించాలో, ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఈ 2 మార్గాలు మూసేశాడు, ఆ ద్వారాన్ని తెరిచాడు, ఆ మార్గం గుండా నడిపించాడు. అలాగ పలు సందర్భాల్లో ఏమండి ఆ దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడండి పౌలు గారు. వెళ్ళాల్సిన చోటకి నడిపించాడు ఆయన, వెళ్ళొద్దన్న చోటకి ఆయనే మానిపించేశాడు. ఆత్మ నడిపింపు అంటే అది దైవ చిత్తములో మనం ఉండటం అంటే అర్థం అదే. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయములో 22వ వచనములో ఏమంటాడు పౌలు గారు? ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. పౌలు గారు చెప్పిన మాటలు చూసారా? ఆయన ఏమన్నాడంటే, నేను ఆత్మ వలన బంధింపబడిన వాడనై, అంటే ఆయన ఆత్మ పూర్ణుడయ్యాడు. ఇక యెరూషలేముకి వెళ్ళటానికి స్థిర నిశ్చయత కలిగిన వాడై బయలుదేరాడు. ఆయన అంటాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో నాకైతే స్పష్టంగా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నన్ను ఖచ్చితంగా ఆదేశించాడు, నన్ను ఆశిస్తున్నాడు. ఆయన నేను వెళ్ళాల్సిందే యెరూషలేముకి. మరలా అంటాడు, నేను ఏ పట్టణానికి వెళ్ళినా బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నాయి, పొంచుకుని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు చెప్తున్నాడు. అయినా సరే ప్రతి పట్టణంలో బంధకములు ఉన్నా, ప్రతి పట్టణంలో శ్రమలు ఉన్నా సరే నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. దైవ చిత్తానికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలని చెప్పి ఆయన యెరూషలేముకి వెళ్ళి తీరాడు. కాబట్టి ఒకటి, దేవుని వాక్యములో మనకి దైవ చిత్తం ఏంటో ఆయన చెప్పాడు. రెండవది, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన చిత్తం ఏంటో ఆయన మనకు తెలియపరుస్తాడు. ఒక ప్రయాణం చేయాలంటే ఆత్మ నడిపింపు మీకు అనుగ్రహిస్తాడు. ఒక పని చేయాలంటే అది వివాహమైనా, అది ఒక గృహమైనా, అది ఒక వ్యవసాయమో, వ్యాపారమో, మరొకటో అది దైవ చిత్తం అయితే ఆ దిశగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇకపోతే మూడవది ఏంటంటే, దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవటంలో మూడో విషయం ఏంటంటే, కొన్ని పరిస్థితుల ద్వారాగా కూడా మనం దైవ చిత్తాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని పరిస్థితుల ద్వారాగా మనం దైవ చిత్తాన్ని తెలుసుకుంటాం. ఒక మాట చదువుదాం ప్రకటన గ్రంథంలో త్వరగా 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 8వ వచనములో మధ్య భాగము నుంచి ఏమంటాడంటే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను,
దానిని ఎవడును వేయనేరడు. అంటే ఇక్కడ ఒక సంఘానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నీ ఎదుట నీ కొరకు ఒక తలుపు తెరిచుంచాను, ఒక ద్వారాన్ని తెరిచుంచాను, దానిని ఎవడును వేయనేరడు. అంటే ఆయన చిత్తమైతే ఆ ద్వారాన్ని ఆయన తెరుస్తాడు, ఆయన చిత్తమైతే ఆ పరిస్థితిని ఆయన అనుకూలపరుస్తాడు. ఆయన చిత్తము కాకపోతే అది అనుకూలపరచబడదు. పరిస్థితుల ద్వారాగా కూడా మనం దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి కదండి. మరి ప్రారంభంలో ఈ మందిర నిర్మాణం ఇక్కడ జరగక మునుపు అక్కడ మరి చల్లపల్లికి వెళ్ళే దారిలో కొత్తపల్లి దగ్గర అక్కడ మందిరం నిర్మాణం చేయాలని దానికి సంబంధించినటువంటి సామాగ్రి కదండి అంతా కూడా ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళాం. మరి ఆ పని జరిగిందా? ఎందుకని జరగలేదు? అది దైవ చిత్తము కాదు కాబట్టి ఆయన ఆటంకపరిచాడు, అడ్డగించాడు, అక్కడ జరగనివ్వల. ఇక్కడికి వచ్చే మసీదు పాడు. మరి మా మాయ గారు ఈరోజు పొద్దున వచ్చారు. మరి మొదట ఆయన దగ్గరికి వెళ్ళాం. ఎలా ఆలోచన ఉందంటే మేమున్నామని చెప్పారు. మరి నిజంగా మరి ఈ గ్రామం నిజంగా మనకు చాలా సహకరించారు దేవుని పనిలో, ఈ మందిర నిర్మాణ విషయంలో. ఎందుకు సహకరించారు అని అంటే దాని వెనక ఏముంది? దైవ చిత్తం ఉంది కనుక. కొన్ని ఆటంకాలు రాలేదని నేను చెప్పట్లేదు, అడ్డంకులు రాలేదని నేను చెప్పలేదు, కానీ ఇది దైవ చిత్తము కనుక కాబట్టి దేవుడు ఈ పనిని ఇక్కడ నెరవేర్చాడు. కాబట్టి ఇదైనా కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో మరొకటైనా కానివ్వండి, ఒక పరిస్థితి అనుకూలపరచబడుతుంది అంటే అది దైవ చిత్తముగా మనం తీసుకోవాలి. ఒకవేళ ఆ పరిస్థితి అనుకూలపరచబడట్లేదు అంటే, దానికి ఆటంకాలు కలుగుచున్నవంటే అది దైవ చిత్తము కాదు అని మనం గ్రహించాలి. దాన్ని అక్కడికి విడిచిపెట్టేయాలి. ఏది ఏమైనా కూడా మనలో ప్రతి ఒక్కరము కూడా మన సొంత ఇష్టాన్ని, మన చిత్తాన్ని నెరవేర్చుకోవటం కాదు. ప్రభు మనల్ని సృష్టించింది, మనల్ని రక్షించింది, ఆయన చిత్తాన్ని మనం చెయ్యాలి, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. అదేంటో ముందు మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు ప్రార్థన చేస్తూ కొన్ని చోట్ల ఏమన్నాడంటే, విశ్వాసులు ఏమన్నాడంటే, ఆ దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును మీరు గ్రహించాలి, సంపూర్ణమైన దేవుని చిత్తమును మీరు తెలుసుకోవాలి అని ప్రార్థన చేశాడు. కాబట్టి మన విషయంలో కూడా మరి సంపూర్ణమైన దైవ చిత్తం ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. ఆ దైవ చిత్తము గుండా మనం ప్రయాణం చేయాలి. చక్కటి మాట యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, ఆయనే మాట్లాడతారంటండి, తన ఆత్మ చేత మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఆ యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 30:21. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. అంటే దైవ స్వరము, ఒక శబ్దము, ఒక ప్రేరేపణ, ఒక నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే అది దైవ చిత్తములో ఉంటే, ఇదే త్రోవ, ఇదే మార్గము, ఇదే దైవ చిత్తము, ఇందులో మీరు నడవండి అని ఆయన మన వెనక నుండి చెప్తాడట. వెనక నుండి మనల్ని పురికొల్పుతాడు, ప్రోత్సహిస్తాడు, ప్రేరేపిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక మనం అనుదినము కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి. మన ఇష్టాన్ని కాదండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని వాక్యం చెప్తుంది. మీ స్వచిత్తాన్ని, మీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కాదు, మనం దైవ చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. ఎందుకంటే ఒక మాట చదివిన మాటలు ముగిస్తాను. 1 యోహాను పత్రికలో ఏమంటాడంటే 2వ అధ్యాయములో, ఈ లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ మాట, ఈ లోకము దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి, ఈ లోక నటన గతించిపోతున్నది. ఎవరైతే దైవ చిత్తాన్ని జరిగిస్తారో, దేవుని చిత్తమును జరిగించువారే నిరంతరము కూడా జీవిస్తారు అని చెప్పాడు, నిరంతరం నిలుస్తారు అని చెప్పాడు. కాబట్టి మనం దైవ చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. దావీదు గారు చేసినట్లుగా హృదయపూర్వకంగా మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటానికి మాకు నేర్పించండి. కేవలం ఆయన చిత్తాన్ని తెలుసుకోవటం వరకే కాదండి, ఆయన చేసిన ప్రార్థనలో నీ చిత్తాన్ని తెలుసుకోవటానికి సహాయం చేయమనిలా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటానికి, ఆయన చిత్త ప్రకారం జరిగించటానికి నాకు నేర్పించు ప్రభువా. నేర్చుకునే మనసు ఆయనకు ఉంది
కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం, ఆయన నడిపింపుకు లోబడదాం. అలా నడిపించబడినటువంటి వారే నిరంతరము కూడా నిలుస్తారని, ఎల్లప్పుడూ కూడా ఉంటారని వాక్యములో రాయబడింది కనుక వాక్యములో ఉన్న దైవ చిత్తాన్ని తెలుసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. ఆయన ప్రేరేపణకు మనం లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. పరిస్థితుల ద్వారాగా కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు కనుక ఆ రీతిగా ముందుకు సాగటానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.